అందరికీ శనార్థులు. ఇయాల సుత మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని సిట్టెమ్మ మీ ముందుగాలకు వచ్చేసింది. చలో ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. ముందుగాల హెడ్లైన్స్. ఎంకన్న గుడి చేసుకుందట పుట్టినరోజు, సంబురపడ్డారంట భక్తజనం. లేవంట సీట్లు, కొట్టుకుంటున్నారంట పొట్టు పొట్టు. కుదిరిందంట పొత్తు, అభ్యర్థులు పని చేయాలంట పొట్టు పొట్టు. మనం ఇంతవరకు మన పుట్టినరోజు, మన దోస్తుల పుట్టినరోజు, మన పిల్లల పుట్టినరోజులు జరుపుకుంటాం. కానీ గుడులకు సుత పుట్టినరోజులు చేస్తారు తెలుసా? నమ్మట్లేరా? అవునుల్లా, మళ్ళా అది ఎక్కడో కాదు, మన దేశంలోనే. విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఇవాళ తిరుపతి వెంకన్న స్వామి గుడి పుట్టినరోజు. ఆ గుడికి పుట్టినరోజు ఏంది అనుకుంటుర్రా? అవును, నిజమే. వెంకన్న స్వామి గుడికి 1130 ఫిబ్రవరి 24న అంటే ఇయాలనే రామంజాచార్యులు శంకుస్థాపన చేసినట్టు రుజువులు ఉన్నాయంట. ఈ ఆధారాలు టీటీడీ ఆధారాలను గోవిందరాజు ఆలయంలో వెలుగులోకి వచ్చినాయంట. తిరుపతి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాడు. 894వ సంవత్సరం పుట్టినరోజు వేడుకలు తిరుపతి నగరంలో తిరుపతి ఏదైతే గోవిందరాజు స్వామి ఆలయం నుంచి కూడా సరే మాడవీధుల్లో కూడా సరే మనం చూడొచ్చు. పూర్తిగా ఇసుకేస్తే కూడా రాలనంత జనంతో కూడా సరే పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం అదేవిధంగా తిరుపతి మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది మున్సిపల్ కార్పొరేటర్ హిందువుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి ఇవాళ పుట్టినరోజు సంబరాలు చేసుకునేటందుకు సిద్ధమైందట. తిరుమల ఏడుకొండల వెంకన్న స్వామి తెలియని భక్తులు ఉండరు. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుండి వెంకన్న స్వామిని దర్శనం చేసుకునికే భక్తులు వస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది. ఇది దేవాలయం బాగోగులు చూడడమే కాక వివిధ సామాజిక, ధార్మిక, సాంస్కృతిక, సాహిత్య, విద్యా కార్యక్రమాల సుత భారతదేశం అన్ని వైపులా చూస్తుందంట. 1933లో టీటీడీ పాలక మండలి ఏర్పాటైందంట. తిరుపతి గుడిల దగ్గర 14,000 మంది ఉద్యోగులు పనిచేస్తారు. వీళ్ళు దేవస్థానం నిర్వహించే 12 ఆలయాలను, ఇతర కార్యక్రమాలను పర్యవేక్షిస్తారంట. శ్రీ మహావిష్ణువే వెలసినటువంటి శ్రీ వెంకటేశ్వర క్షేత్ర పాదపీఠికలో ఆ వెంకటేశ్వర స్వామికి నిత్య కైంకర్యాలు చేసేటువంటి అర్చకులకు ఒక నిలవుగా ఉండాలన్నటువంటి సదుద్దేశంతో ఆ రోజున ఒక అగ్రహారంగా ఆయన శంకుస్థాపన చేయటం జరిగింది. 24/2/1130వ సంవత్సరం తన 108 సంవత్సరాల వయస్సులో ఎన్ పెరుమారనర్ అనేటువంటి బిరుదాంకితుడైనటువంటి ఆ స్వామి. ఎన్ పెరుమారనర్ అంటే ఆయన జీవితంలో 100 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఒక గొప్ప గుర్తింపు. అది సౌమ్య సంవత్సరం. ఇది ఇగో ఆంధ్రప్రదేశ్ లా పొత్తుల రాజకీయాలు నడుస్తున్నాయి. ఇయాల తెలుగుదేశం పార్టీ చంద్రం సారు, జనసేన పవనం సారు కలిసి ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిండ్రు. ఈ పాలి ఎట్లన సూత జగన్ రెడ్డిని ఓడిస్తారంట. ఇద్దరు ఏమన్నారో మీరే ఓ లుక్ వేసుకోండి. ఎట్టకేలకు తెలుగుదేశం జనసేన పొత్తు కుదిరింది. ఇవాళ మంచి రోజు అని చెప్పి ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిర్రు. ఈసారి పొత్తు మీద తన రాజకీయ జీవితంలో ఎన్నడూ కష్టపడినట్ట చంద్రం సారు. తెలుగుదేశం జనసేన 2 పార్టీలు కలిసి పనిచేయడం మంచి ప్రయత్నానికి తొలి అడుగు అంటున్నాడు. వైసీపీ గుండాలని, రౌడీలని అభ్యర్థులను నిలబెడుతుందని అంటున్నాడు. ఎన్నికలలో ఎర్రచందం దొంగలని సుత నిలబెడుతుందంట. ఈ రోజు చూస్తే నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత ఎక్సర్సైజ్ చేశాను నేను. ఆ విషయం ఇది నాకు 9వ ఎన్నికలు. 9వసారి ఎన్నికలు పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు. అంత ఎక్సర్సైజ్ చేశాను. అదే మరిగా వైసీపీ అభ్యర్థులను ఒక్కసారి మీరు పోల్చి చూస్తే కడాన రెడ్ శాండిల్వుడ్ స్మగ్లర్స్ కూడా పెట్టేశారు. రౌడీల్ని, గూండాల్ని కాకుండా రెడ్ శాండిల్వుడ్ వ్యాపారం చేసేవాళ్ళు. ఇవి ప్రజలందరూ కీలక ఎన్నికలు అంటున్నాడు. సీట్లు రానాల సుత మూతి ముడుచుకోవద్దు, అందరు కలిసి పనిచేస్తేనే గెలుస్తాం. అందరు సుత టీడీపీ జనసేన పోటీలో నిలబడే దగ్గర సహకరించాలి. అందరం కలిసి పనిచేస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందని అంటున్నాడు. పవన్ సార్ సుత ఇదే చెప్తుండు. మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం. జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి. అందుకని ఎలాంటి పొరపచ్చాల మధ్యలో 1-2 వచ్చిన వైసీపీ దుష్ట పన్నాగాలు పని ఏదన్నా ఎలాంటి విభేదాలు సృష్టించినా వాటిని మేమందరం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధతతో ఉన్నాం. ఆయన సిద్ధమని చావగొడతా ఉన్నారు. బాబు
నీకు యుద్ధం ఇస్తాం నీకు. అది ఎలా ఎందుకు యుద్ధం చేస్తాం? తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు తెచ్చిన మహాలక్ష్మి పథకంతోని మొగళ్లకు మాత్రమే సీట్లు దొరుకుతలేవని బాధపడతారు అనుకుంటుంటే ఫ్రీ బస్సు పథకంతోని ఆడోళ్ళు సుత చుట్టూ పట్టు ఎవరున్నారు ఎక్కడున్నామని కొంచెం సుత ఆలోచన చేయకుండా బండ బూతులు తిట్టుకుంటున్నారంట. తిట్టుకునుడేంది కొట్టుకుంటున్నారంట. నా మాట అబద్ధమైతే జర మీరే చూడుండ్రి. 10 మంది మొగోళ్ళైనా కూడి ఉంటారు కానీ 2 జుట్లు అయితే అసలే కలవవు. ఈ సామెత ఎందుకు చెప్పినో పాలకి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలలో భాగంగా మొదట పెట్టిన ఫ్రీ బస్సు పథకంతో మొగోళ్ళు మాత్రమే ఇబ్బంది పడతారు అనుకుంటే పొరపాటే. ఆడోళ్ళు చూత మస్తు ఇబ్బంది పడతారు. ఇక చూడూరి సీట్ల కోసం పొట్టు కొట్టుకుంటున్నారు. అయితే 2 మహిళల బస్సులలో అందరి ముందు ఫుల్గా కొట్టుకున్నారు. మామూలుగా కాదు, జుట్లు పట్టుకొని మరీ కొట్టుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలకి ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. కండక్టర్ బస్సులో ఉన్న మిగిలిన అందరు గలగా చేసుకొని సర్ది చెప్తే అప్పుడు శాంతి ఇచ్చిర్రంట. ఇక కాంగ్రెస్ సర్కార్ ఫ్రీ బస్ అని అయితే హామీ ఇచ్చింది కానీ ఇట్లా కొట్టుకుంటే మాకేం సంబంధం అన్నట్టు చూస్తుంది అని కొత్త బస్సులు అయితే వేస్తనే లేదని జనాలు ఫుల్ గరం అవుతాను. ఇగో గివుల్లా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటా మళ్ళా.